ఇంకా ఇందులో శివ తో యాక్ట్ చేయడము మీకు లైక్ యు ఆర్ లైక్ పెళ్లి అయిపోయిందా ఈ సినిమాలో లేదు ఓన్లీ లవ్ రిలేషన్షిప్ సో బేసిక్ గా ఆ అమ్మాయికి ఈ ఊరితో ఏం సంబంధం లేదు నేను చేసే క్యారెక్టర్ పేరు శశి ఓ శశి శశికి ఏం తెలియదు బాలు గురించి కొత్తగా వచ్చింది ఊర్లో తన మీద ఉన్న పుకార్లు కూడా పెద్దగా తెలియవు జస్ట్ వినింది ఒక థర్డ్ పర్సన్ నుంచి అంతే సో శివ గారు వి హావ్ సీన్ హిస్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ చాలా చేశారు ఇప్పుడు దాకా ఇందులో ఇంకా కంప్లీట్ గా ఫుల్ ఫ్లెష్డ్ గా చూస్తారన్నమాట శివ గారిని మీకు తెలుసా శివ గారిది మాది ఆల్మోస్ట్ దగ్గర విలేజెస్ అయింది భీమవరం మా దాకివీడు నేను అందుకే చెప్తున్నా తెలదన్నారు కదా అందుకే చెప్తున్నా ఆయనది మాది దగ్గరే ఆయనది భీమవరం మా దాకివీడు అండ్ దీనికి ఎడిటర్ గా వర్క్ చేసిన రిషి గారు కూడా ఐ హావ్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై నైస్ ఫ్రెండ్ అన్నమాట అండ్ టెల్ us అబౌట్ డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారు ఐ థింక్ అంటే ఆయన చాయిస్ మనం స్టోరీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అసలు సింక్ సౌండ్ అనే ఒక డేరింగ్ స్టెప్ తీసుకోవడం అక్కడే ఆయన ఎంత స్ట్రిక్ట్ గా పట్టుదలగా మొండిగా ఉంటారో సేమ్ షూట్ లో కూడా అంతే అందుకే వర్క్ షాప్స్ చేయడము అట్లా ఒక ప్రాపర్ మెథడ్ లో జనరల్లీ ఎక్కువ వినాం కదా మనం సినిమాలో వర్క్ షాప్స్ చేసాము అట్లా థియేటర్ లో వింటాం థియేటర్ లో మేము ఒక ప్లే కి ఇన్ని డేస్ రిహర్సల్స్ అని మీరు నాటకాలు వేసారండి ఎన్ని నాటకాలు వేసారు 400 నాటకాలు మీకు బాగా నచ్చిన నాటకం ఏంటి మీరు వేసిన దాంట్లో ఎలక్షన్లు వచ్చినాయి అమ్మో ఓకే నువ్వు తెలంగాణ వద్దు నార్మల్ న్యూట్రల్ తెలుగు మాట్లాడు ఓకే ఎలక్షన్లు వచ్చినాయి ఓకే అందులో ఏ పాత్ర చేసేవారు మీరు నాగేశ్వరరావు గారు దాని రచన హనుమకొండ అది ఓకే దాంట్లో రెండో విలన్లు ఉంటే అందులో ఒక విలన్ నేను విలన్ సూపర్ అసలు అండ్ ఇప్పుడు కూడా ఒక పెద్ద డైలాగ్ ఇచ్చారనుకోండి మిమ్మల్ని చెప్పమని అంటే నాటకాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా డైలాగ్స్ ఎంత పెద్దదైనా సరే ఈజీగా చెప్పేస్తారు ఇట్టే ఎందుకంటే ఒక గంట షో చేసినోడికి ఓ 10 నిమిషాల డైలాగ్ చెప్పడం పెద్ద కష్టమేం కాదు అవునా సినిమాలకు వచ్చిన తర్వాత నాటకాలన్నీ పక్క వినే తల్లి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పిర్రో మేము గది చెప్తున్నాం అంతే అదే ఇందాక నేను ఏం చెప్పాను చేయకుండా అన్ని పనులు వాళ్ళు ఏడి గారు చేస్తారు అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు కదా వారు చెప్పిందే మాకు వేదం వారు చెప్పింది చేస్తే మమ్మల్ని మళ్ళీ చేయమని ఇంకొకసారి అని అడగారు ఇక వాళ్ళు చెప్పింది చేస్తే అయిపోతుంది కదా ఇంకొకసారి అనిపించుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పింది చేస్తే అయిపోద్ది కదా అట్లా చేస్తూ పోతుంది ఈజీ అయిపోయింది 34 బలగం ఇప్పుడు 66 అయిపోయింది సూపర్ ఇంకా ఎక్కువ రావాలని కూడా కోరుకోండి ఎందుకంటే మీ స్క్రీన్ ప్రెసెన్స్ ని మేము ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి అండ్ మన రఘు కంచె గారు ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో అండ్ దాంతో అసోసియేట్ అయ్యి ఇప్పుడు మీరు లైక్ ఈ ప్రమోషన్స్ అన్నిటిలో కూడా వెళ్ళడము ఇవన్నీ చూసాను నేను యాక్చువల్లీ నాకు కాంబినేషన్ సీన్స్ లేవు రఘు కంచె గారితో బట్ షూట్ లో అసలు ఆయన మాట్లాడితే గలగల అదొక వైబ్ మన తాత రఘు కుంచె గారు వీళ్ళందరూ ఉంటే సరదాగా పాట పాడండి సార్ ఒక పాట పాడండి అని అడిగారా ఎప్పుడన్నా లేదు మేము ఆయన చెప్తుంటే అన్ని మాటలు వినేవాళ్ళం చిట్ చాట్ చేసేవాళ్ళం ఎక్కువ ఆయన క్యారెక్టర్ వచ్చేసి మీరు ట్రైలర్ లో చూస్తే కొంచెం నెగటివ్ అవును కానీ ఫుల్ ఫ్లెజ్డ్ క్యారెక్టర్ అంటే సినిమాలోనే చూడాలి ఇట్ ఇన్వాల్వ్స్ బిట్ ఆఫ్ సస్పెన్స్ ఎందుకో ఈయన వల్లే బాలు టాకీస్ కి ఏదో జరుగుద్దన్న ఫీలింగ్ అయితే వచ్చింది అంటే మీ వల్ల కాదు రఘు కొంచె గారి వల్ల నా వల్ల బాలు టాకీస్ కి ఏంటంటే కదా హౌస్ఫుల్ కావాలి అందులో ఆయన ఆశ ఏంటంటే షకీల సినిమా పడి హౌస్ఫుల్ కావాలన్నది సినిమాలో మీ ఆశ నేను ఆ టాకీస్ వెళ్ళేది అందుకు అయితే ఆ టాకీస్ లో ఆ సినిమాలు వేయడానికి కారణం కూడా హౌస్ఫుల్ ఆ సినిమాలు వేస్తేనే వెళ్తున్నాం ముసళ్ళల్లో ఈ బాలుగాడి ఉద్దేశం ఏంటంటే మా సినిమాకు 10 మంది రావాలి కనుక ఎవరు వెళ్తారు అంటే షకీలా సినిమాకి వచ్చిన వాళ్ళే ఉన్నారు మిగతా వాళ్ళందరూ భక్తి సినిమాలు అయితే పక్కన వెళ్తున్నారు కనుక నా టీం కోసం ఈ షకీలా సినిమాలు వేసేవాళ్ళు దానికోసం బాలుగాడి దోస్తాన్ చేసి మందు తాగి విందు చేసుకొని ఇంటికి వెళ్ళి పడుకునేవాడిని అందుకని ఈ షకీలా తాతగా నాకు పేరు షకీలా తాత వీళ్ళ ఫ్రెండ్స్ బాలు షకీలా తాత ఫ్రెండ్స్ సూపర్ ఉంది అసలు అంటే మీకు ఏదన్నా సరే ఇప్పుడు బలగం ఎంత పేరు వచ్చిందో అందరూ ఎక్కడికి వెళ్ళినా మీ పేరు ముందు బలగం యాడ్ చేశారంటే ఒక్కొక్కరికి అదొక స్ట్రెంత్ అని చెప్పుకోరు ఇప్పుడు సత్యం రాజేష్ గారు పొలిమేర కూడా చేశారు కానీ పొలిమేర రాజేష్ అని ఆయన అనట్లేదు ఇంకా సత్యం రాజేష్ అనే అంటారు ఎందుకంటే అదొక స్టాంప్ ఎలా అయితే మన దిల్ రాజు గారికి దిల్ ఉందో మీకు అలా బలగం ఉంది కదా ఈ తర్వాత మరి షకీలా తాత కింద ఏమన్నా మారిపోతా
వస్తుంది ఈ సినిమా చూస్తే. సినిమా చూస్తే ఖచ్చితంగా వస్తుంది అంటారు. ఊరికి 10 మంది బతికే ఉంటారమ్మా నా లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళ సినిమా చూసే వాళ్ళు కూడా ఉంటారు ఓకే ఇప్పటికి కూడా. ఓకే సూపర్. అసలు నాకు యాక్చువల్లీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో నేను ఒక సినిమా చూడడం జరిగింది సోలోగా వెళ్ళి. అది నాకు తెలిసి రాధా గోపాలం మూవీ. ఇట్ ఈస్ లైక్ శ్రీకాంత్ గారు స్నేహ గారు మూవీ అనమాట. బట్ నేను ప్రౌడ్ చెప్తా, ఐ వెంట్ ఫర్ సింగిల్ థియేటర్స్, మల్టీప్లెక్సెస్ కి వెళ్ళి అన్ని చూసి వచ్చాను నేను, అన్ని థియేటర్స్ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను. బట్ నిజంగానే మా ఊర్లో పాపం కొన్ని థియేటర్స్ రన్ చేయలేక ఆ థియేటర్స్ ని కళ్యాణ మండపాల కిందనో లేదంటే ఇంకేదో దానికో క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి.